అదేవిధంగా ఈరోజు కష్టాల్లో ఉన్నప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 24 గంటలు కూడా యంత్రాంగం ప్రజల మధ్యలో ఉండి మొట్టమొదటిసారి ఇవాళ తుఫాను నష్టం తప్పొచ్చు, కానీ చాలా పొలాలు పడిపోయి నష్టం జరిగింది. ఈ నష్టాన్ని అంచనా ఇవాళ పోతుందని చెప్పి, కానీ దానికి దేవుడు అదృష్టం కొలిది మన కాన్స్టిట్యున్సీలో నష్టాన్ని కొంచెం తగ్గే విధంగా చేలు పడిపోయినాయి, దాంట్లో 40% నష్టం జరుగుతుందని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఇక్కడ రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఏదైతే పడిపోయిన ధాన్యం ఉందో ఆ ధాన్యం కొయ్యాలంటే 4 గంటలు పడుతుంది. హార్వెస్టింగ్ మిషన్కి హార్వెస్ట్ చేయాలంటే దానికి ఖర్చులు ఎక్కువ అవుతాయి, మా కోత కూలికి దానికి సరిపోద్దని రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. గ్యారంటీగా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఇవన్నీ కూడా అంచనా వేసి మీ అందరూ కూడా డబ్బులు వచ్చి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది. అందుకే కలెక్టర్ గారు ఈరోజు అన్ని చోట్ల కూడా స్వయంగా ఫీల్డ్లోకి వెళ్ళి ఇవాళ 4 కాన్స్టిట్యున్సీలు ఆవిడ ప్రోగ్రాం పెట్టుకున్నారు. అందులో మొట్టమొదటి తాడిపూడి వచ్చి, అంతేకాకుండా నిరాశ్రయిన పేదలందరికీ ఈ 2-3 రోజులు పనులకి వెళ్ళకపోతే వాళ్ళు ఎలా భోజనం చేస్తారని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఎవరైతే ఈ పునరావాస కేంద్రాలు ఉన్నారో వాళ్ళందరూ